హాయ్ అమ్మా. తెలంగాణనేనా? తెలంగాణ. సో ఇప్పుడున్న పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు నచ్చలేదమ్మా. ఎందుకు? ఆ, ఇప్పుడున్న పరిపాలన ఏంటో మరి సంవత్సరం అవుతుంది, ఏమీ పెద్దగా అభివృద్ధి ఏమీ లేదు. ఆ, పోయిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం బాగుంది. బాగుంది. అసలు డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా ఈ పరిపాలన వచ్చినాక? అభివృద్ధి ఏమైనా చెందిందా ఇప్పుడు? అభివృద్ధి ఏమీ లేదు. ప్రభుత్వం ఉందా లేదా అన్నిటిగా కూడా నాకైతే అనిపిస్తుంది. పోయినదే బాగుంది అంటున్నారు. పోయినది చాలా బాగుంది, కేసీఆర్ గారు బాగా చేశారు. సో కవితకి బెయిల్ వచ్చింది కదా, సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఆవిడ వైపు న్యాయం ఉంటే వచ్చింది. న్యాయం ఉంటే వచ్చింది. న్యాయం ఉంది కాబట్టి వచ్చింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి వచ్చి 9 months అవుతుంది కదా, ఈ 9 monthsలో మాక్సిమం తను ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరాయా? నాకైతే ఫ్రీ గ్యాస్ అని చెప్పేసి అని అన్నారు, ఫ్రీ కరెంట్ అని అన్నారు. నాకు రాలేదమ్మా. ఏం రాలేదా? 2 లక్షల రుణమాఫీ అని అన్నారు. అది ఏమీ లేదు. సో మనకు చూసుకున్నట్లయితే చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు కూడా చాలా మందిని చూస్తున్నాం. అలాంటి వాళ్ళకి ఏమైనా సహాయపడగలదా ఇప్పుడు వచ్చిన పార్టీ? అది చేయలేదమ్మా. చేయలేదు, బట్ చేస్తుంది అనే మీకు ఒపీనియన్ ఉందా? నాకు నమ్మకం లేదు. కేసీఆర్ ఉంటే చేస్తుండేనా? ఆయన లెజెండరీ చేస్తాడు, ఆయన చేస్తారు. సో మళ్ళీ మీకు అదే కావాలనుకుంటున్నారు? నేనైతే అదే కావాలని కోరుకుంటున్నాను. ఓకే, అదే కావాలని కోరుకుంటున్నారు కదా. సో ఇది వర్షాకాలం, మనం చూసుకున్నట్లయితే వర్షాకాలం డ్రైనేజ్ లీక్ అవ్వడం, వాటర్ జామ్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? సేమ్ ఇదైతే అప్పుడున్న ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదు. అటు పేదలకైతే కేసీఆర్ గారు కొన్ని పథకాలు బాగున్నాయి, అంతే. కేసీఆర్ పరిపాలన బాగుంది అని అంటున్నారు. బాగుంది. సో ఇంకెట్లా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు ఇప్పుడు? అభివృద్ధి ప్రభుత్వం మారితే చెందుతుంది. ప్రభుత్వం మారాలి అంటారు? మారుతుంది, అది గ్యారెంటీగా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. హాయ్ బ్రో. హాయ్. తెలంగాణనేనా? కాదు, కర్ణాటక. సో ఫ్రీ బస్సులు పెట్టారు కదా, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు అది అవసరం లేదు. కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు, లేకపోతే పాస్లు తీసుకొని వస్తారు. ఇక్కడ ఫ్రీ టికెట్ వస్తే కూడా మాకు బాయ్స్కి డబ్బులు ఇస్తే కూడా సీట్ దొరకట్లేదు. అయితే అది అక్కడ ఉమెన్స్కి ఎక్కువ ప్రియారిటీ చూపిస్తున్నారు. బస్ కండక్టర్ అవ్వని, బస్ డ్రైవర్ అవ్వని, అక్కడ బాయ్స్కి గర్ల్స్కి అని సపరేట్ సీట్స్ పెడితే కూడా బాయ్స్ని ఇవ్వకుండా గర్ల్స్ని ఇస్తున్నారు. సో ఇప్పుడు మాక్సిమం మనం చూసుకుంటే డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేస్తున్నాం, బట్ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎలాంటి వాళ్ళకి జాబ్స్ రాలేదు కదా. సో ఈ ప్రభుత్వం అయినా మనకు న్యాయం చేస్తుంది అనుకుంటున్నారా, న్యాయం చేయదనుకుంటున్నారా? అది మొత్తం ఇప్పుడు ఎవరు సీఎం ఉన్నారు కదా రేవంత్ రెడ్డి, వాళ్ళ మీద డిపెండ్ ఉంది. మేమేం చెప్పలేము. వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది? అసలు ఇస్తారంటున్నారా? జాబ్స్ ఇస్తారనుకుంటున్నారా? ఇస్తారనుకుంటున్నా నేనైతే. ఇస్తారనుకుంటున్నారు. సో ఇంకేమైనా చెప్పారా మీకోసం, మన స్టూడెంట్స్ కోసం ఇంకేమైనా కోరుకుంటున్నారా ప్రభుత్వం నుంచి? అంటే ఇక్కడ లైక్ ఇప్పుడు బస్సెస్లో అయితే అందరికీ ఈక్వాలిటీ ఉండాలి. ఎందుకంటే పే అయితే అది ఇద్దరు చేస్తున్నారు, బట్ అమ్మాయిలు అయితే ఆధార్ కార్డు చూపిస్తున్నారు. బట్ ఎవరు పే చేస్తున్నారు వాళ్ళకి సీట్స్ ఇవ్వండి, ఎవరు పే చేయరో అమ్మాయిల సెక్షన్ అమ్మాయిల దగ్గర నిలబడాలి, అదే బాయ్స్ సెక్షన్ బాయ్ దగ్గర నిలబడాలి. అంతేనా? తెలంగాణనేనా? ఆంధ్ర అమ్మ మాది. ఆంధ్ర. సో ఇప్పుడు మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు? అవును. సో ఇప్పుడు మీకు ఈ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? మాకు పరిపాలన బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ ఏం పనులు దొరకట్లేదు. మాకు ఇక్కడ శ్రీనగర్ కాలనీ నుంచి కమలాపురం వరకు పనులు బాగా తగ్గిపోయినాయి. మేము ఏదైనా పని దొరికితే పని చేస్తున్నాం, పని ఏమి దొరకకపోతే ఖాళీకి వెళ్ళిపోతున్నాం. మాకు జీవనోపాధి అనేది లేదు మాకు. సో మీకు జీవనోపాధి కలిగించాలని కోరుకుంటున్నాం. అవును, మాకు పర్మనెంట్గా ఏం పనులు లేవు. ఏం పని వస్తే చెయ్యాలి, లేకపోతే లేదు, ఖాళీగా వెళ్ళిపోవాలి. మేము ఇంటి రెంట్లు కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి, వాటర్ బిల్లులు కట్టాలి, మా ఛార్జీలు, మా తిండిలు, పిల్లలు చదివించుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బంది పరిస్థితిని ఎదుర్కొంటున్నాం మేము. మాకు ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఇళ్ళల్లో పనులు చేస్తున్నా కూడా, మేము పనులు చేస్తున్నా కూడా మాకు సరిపోని పరిస్థితి. అన్నీ ధరలు అధికమైపోయినాయి, అన్ని రకాలుగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. సో ఏపీలో కూడా ప్రభుత్వం చేంజ్ అయింది కదా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చారు కదా. సో నేను ఏపీలో ఉండట్లేదు, ఇక్కడే ఉంటున్నా. తెలంగాణనే నాది, అంటే తెలంగాణలోనే ఓటు హక్కు ఉంది నాకు. తెలంగాణ మీకు ఇక్కడే ఓటు హక్కు ఉంది కదా. సో ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాస్ ఇట్లా చెప్పి చాలా హామీలు ఇచ్చింది, 2 లక్షల రుణమాఫీ అని. దాంట్లో ఒక్కటైనా మీకు నెరవేరిందా? లేదు, ఫ్రీ గ్యాస్ ఏం రాలేదు మాకు, ఫ్రీ కరెంట్ రాలేదు. మేము శ్రీరామ్ నగర్ ఉంటాం, బోర్మండ రోడ్లో శ్రీరామ్ నగర్లో ఉంటాం. మాకు రేషన్ కార్డులు అప్లై చేసాం, రేషన్ కార్డు రాలేదు. ఇంతకుముందు అప్లై చేసాం, రాలేదు. మరి అది ఎందుకు ఇవ్వట్లేదో తెలియట్లేదు మాకు. అది మీ పిల్లలు ఏ క్లాస్ అండి?
మా పాప మ్యారేజ్ అయిపోయింది కానీ బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇంటర్ సెకండ్ ఇయర్. సో చాలా మందిని చూస్తూ ఉన్నాం, డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసి కూడా ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళు బయట పనిలోకి పోతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా ఇప్పుడు జాబ్స్ ఇప్పించడం కానీ ఏమన్నా? ఎవరు అంటే కొంతమంది డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసి ఇంట్లోనే ఉంటున్నారు కదా, అంతగానం చదువుకొని కూడా పైసలు పెట్టలేక ఎన్నోసార్లు తిరుగుతూనే ఉన్నారు సర్టిఫికేట్స్ పట్టుకొని. సో ఎవరికి కూడా జాబ్స్ వస్తలేవు కదా. సో ఇప్పుడు వచ్చిన పరిపాలన స్టూడెంట్స్కి న్యాయం చేస్తుందా చేయదా? ఏమో మాకు దాని గురించి తెలియదు. ఎందుకంటే మా పిల్లోడు సెకండ్ ఇయరే చదువుతున్నాడు. నేనేంటంటే కాలేజీ ఫీజు కొంచెం ప్రభుత్వం భరిస్తుంది కదా, దాన్ని ఏదో అంటారు తెలియదు నాకు. అది కావాలంటే రేషన్ కార్డు కావాలంట. ఆ రేషన్ కార్డు కావాలని అంటే రేషన్ కార్డు కోసం అప్లై చేసాం. రేషన్ కార్డు రాలేదు. అంతకుముందు కూడా అప్లై చేసాం, తెలంగాణ ప్రభుత్వంలో కూడా అప్లై చేసాం, రాలేదు. తిరిగాం ఈ మీ సేవలో పెట్టాం, అక్కడ పెట్టాం, ఇక్కడ పెట్టాం, కానీ రేషన్ కార్డు రాలేదు మాకు. ఓటు ఎప్పుడైతే మేము గుర్తొస్తాం, ఓటు వేయండి అంటారు. ఓటు అయిపోయిన తర్వాత రేషన్ కార్డులు లేదు, ఏమి ఉండవు. ఓటేసే ముందు చెప్తారు కదా మీకు ఏది కావాలన్నా మేము న్యాయం చేస్తామని చెప్తారు, కానీ మాట ఏం నిలబెట్టుకోలేదు. రేషన్ కార్డు రాలేదు మాకు. ఇక్కడ పనులు అయితే ఏం దొరకట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎక్కడన్నా ఒక దగ్గరికి వెళ్ళి పనులు చేసుకోవడం కానీ ఏరియాలో పని దొరకట్లేదు. పని దొరకడం ఒకరోజు దొరికితే 2 రోజులు పని ఉండదు. అది మా పరిస్థితి. థ్యాంక్స్ అండి.